గోల్డ్ రోజు రోజు పెరిగిపోతుంది కానీ కాకపోతే లేడీస్కి ఇంకా మినిమం అయితే తప్పదు కదా. పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు, లేకపోతే సరుడు ఐటమ్స్ కానీ, రెగ్యులర్ కమ్మలు ఇలాంటివి తప్పదు కాబట్టి కొనుక్కోవాల్సిందే. ఇంకా పెద్ద పెద్ద ఐటమ్స్ అయితే కొనే పరిస్థితులు అయితే లేవు ప్రజెంట్. అందుకే ఎక్కువ సిల్వర్ ఫినిష్డ్ కోటెడ్కి వెళ్ళిపోతున్నారు ఎక్కువ. అంటే పెద్ద పెద్ద వస్తువులు కొనాల్సి వస్తే, ఎందుకంటే ఏ చిన్నది పట్టుకున్న లక్షల్లోనే 7 లక్షలు 10 లక్షలు అలా అవుతున్నాయి కాబట్టి. సో తగ్గితే బాగుండు. అంటే ఆడవారికి ఎంతో ప్రేమ అయింది గోల్డే. ఆడబిడ్డకి రేపు ఒక ఇంటి ఆ, పెట్టాలి గోల్డే అంతే కదా. రేటుకి రేపు ఆడికి తెలియదు అంతే. అనిపిస్తుంది. ఇంకా అదే ఎట్లా గవర్నమెంట్ కొంచెం అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తున్నప్పుడు ఇలాంటివి కూడా కొంచెం ఇంపార్టెన్స్ ఇచ్చి లేడీస్ని కూడా దృష్టిలో పెట్టుకొని గోల్డ్ రేట్స్ని కొంచెం ఎక్స్పోర్ట్ చేసి తగ్గించడము అలా చేస్తే బాగుండు అనేసి. ఎందుకంటే ఇది ఒక రోజులో ఈ కొద్ది రోజులు అయిపోయే కథ కాదు కదా, ఎప్పటికీ ఉండే నెసెసిటీ. ఫంక్షన్లు తప్పదు, పెళ్ళిళ్ళు తప్పదు, ఇంకా పిల్లలు పెరుగుతా అంటే వాళ్ళకి ఏదైనా పెట్టాల్సి వస్తాయి కాబట్టి గవర్నమెంట్ కొంచెం ఫోకస్ చేయాలనేసి నా అభిప్రాయం. నిన్న మీరు వచ్చినప్పటికి వాళ్ళకి ఎంత తేడా ఉంది? నిన్న నేను రాలేదండి యాక్చువల్గా. ఈ మధ్యకాలంలో గోల్డ్ రేటు చూస్తానికి కూడా భయం వేసి చూడడం మానేసాం యాక్చువల్గా. కానీ ఇట్లనే తప్పదు అన్నప్పుడు వచ్చి ఇక కళ్ళు మూసుకొని ఏదో అవసరమైన కొనేసుకొని వెళ్ళిపోతున్నాం. అందుకే చిన్న చిన్నవి చూసుకుంటాం. ఇంకా పోనీ సిల్వర్లో కోటెడ్ అలా పోదాం అనుకుంటే సిల్వర్ కూడా పెరిగిపోయింది ఇప్పుడు. సో ఇంకేం ఆప్షన్స్ ఉన్నాయని కూడా మేము కూడా ఎత్తుక్కొని ఆలోచించే స్టేజ్కి వెళ్ళిపోయినాం అనమాట. ఎంత ఆలోచించినా గోల్డ్ ముందు అయితే వదులుకోండి. అంతే కదా. అదే అదే అంటే దీని వాల్యూ అనేది దీని వాల్యూ ఎప్పటికీ. ఇప్పుడు కానీ అందే స్థాయికి అందన స్థాయికి వెళ్ళిపోవడం అనేది కష్టమే. ఇంకా అదే చెప్తున్నా, అన్ని సెక్టర్స్లోనూ గవర్నమెంట్ ఫోకస్ చేస్తుంది కదా, అలాగే దీని మీద కూడా ఫోకస్ చేసి మరి ఎక్స్పోర్ట్ చేస్తారా అవుటర్ కంట్రీస్ నుంచి ఎలాగో చూసి తగ్గిస్తే బాగుండు అందరికీ కూడా. అంటే లేడీస్ని ఇగ్నోర్ చేశారేమో అనిపిస్తుంది ఈ విషయం.